ములుగు జిల్లాలో రైతుల పాలిట ఎంబపాసంగా నకిలీ విత్తనాల దందా సాగుతుంది. కొన్ని బహుళ జాతి కంపెనీలు అధిక దిగుబడి, అధిక ఆదాయం చూపి అమాయకులైన రైతులకు నకిలీ విత్తనాలు అడ్డకట్టారు. మార్కెట్లో విచ్చలవిడిగా వస్తున్న నకిలీలపై వ్యవసాయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం, ములుగు జిల్లా కలెక్టర్ ఈ భౌలిక జాతి కంపెనీల నుంచి త్వరగా నష్టపరిహారం చెల్లించే చొరవ చూపాలంటున్న రైతులతో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో పాండు మొక్కజొన్న పేరుతో దళారులు రైతులను నట్టేట ముంచారు. హైటెక్ సింజెంటా పేరుతో అధిక లాభాలు ఆశ చూపి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న రైతులను నమ్మవలికి ఇక్కడ మొత్తం కూడా వారికి ఈ నకిలీ విత్తనాలు అయితే అంటగట్టారు. ఈ నకిలీ విత్తనాలతో సాగు చేసిన రైతులు తీరా కాపుకొచ్చేసరికి మొత్తం కూడా గింజలు లేని పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు వేసిన బాండు పొలంలో ఉన్నాము. మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మొక్కజొన్న చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అసలు 3 నెలలు 90 రోజులు దిగుబడి తర్వాత తీరా మొక్కజొన్నకి ఒక్క గింజ కూడా లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వేల రూపాయలు అప్పులు చేసిన గిరిజన రైతులు వారు తీవ్ర మనోవేదనకి గురైపోయి అప్పుల కూరుకుపోతున్న పరిస్థితి. మనతో కొంతమంది గిరిజన రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఏమి రకం వేశారు? పంట దిగుబడి ఎందుకు ఇలా ఉంది? హైటెక్ బాండ్ వేసాము. వాళ్ళు అతిగా దిగబడి వస్తుంది అనేసి చెప్పారు. దాన్ని మేము వేయడం జరిగింది. కానీ ఇప్పుడు 90 రోజుల పంట మరి ఒక్క గింజ కూడా ఎక్కలేదు పరిస్థితులు అవుతుంది. దీనికి దాదాపు పెట్టుబడి 60,000 రూపాయల ఖర్చు పెట్టుబడి అయింది. ఇంతవరకు ఎవరు ఏ అధికారులు కూడా స్పందించలేదు. దానికి మేము మరి ప్రభుత్వాన్ని కూడా మరి మేము కొద్దిగా ఖండిస్తున్నాం. దాని ప్రకారంగా మరి మాకు రైతులకు అనేకమైన ఇక్కడ ఈ యొక్క హైటెక్స్ బాండ్ వేసిన రైతులు ప్రతి ఒక్కరు కూడా నష్టపోయి ఉన్నారు. మరి మాకు ప్రభుత్వం నుంచి మాకు సహాయం చేయాలనేసి మేము కోరుతున్నాం. అలాగనే కలెక్టర్ని గారి కూడా మేము అడుగుతున్నాం. మాకు రైతులకు న్యాయం చేయాలి. మేము నష్టపోయే ఉన్నాం కాబట్టి మాకు ప్రతి రైతుకు మరి సహాయం చేయాలనేసి మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అధికారులైనా పర్వాలేదు, ప్రభుత్వ వాళ్ళైనా పర్వాలేదు, మా యొక్క వినికిడిని మరి ఈ యొక్క గిరిజన ప్రాంతంలో యునికిడిని కూడా మాకు స్పందించాలనేసి మా మీద దృష్టించాలనేసి మేము అనుకుంటున్నాం. మాకు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఏ రకం బాండ్ వేశారు? ఎన్ని ఎకరాల వరకు వేశారు? ఎలా ఉంది దిగుబడి పరిస్థితి? సార్, మేము హైటెక్ బాండ్ వేసినాం సార్. ఇక్కడ అసలే దిగుబడి అసలే లేదండి, గింజలు అసలు ఎక్కలేదు సార్. దాని మీద మరి గవర్నమెంట్ మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుతాను సార్. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళకి ఈ విషయం తెలిసిందా? ఇంకా మేము తీసుకెళ్ళలేదు సార్, ఇప్పుడు తీసుకెళ్తామండి. ఇది మొత్తం అయితే ములుగు జిల్లా మొత్తం కూడా ఏజెన్సీ గ్రామాల్లో అయితే వేల ఎకరాలు అయితే ఇటు హైటెక్ సింజెంటా పేరుతో అయితే ఈ బహుళజాత కంపెనీలు ఈ బాండు మొక్కజొన్నను వేయటం జరిగింది. పేరుకు మాత్రమే వీరు రైతే రాజు, కానీ ఇక్కడ వీరి పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. అప్పుల ఊబిలో కురుక్కుపోయిన ఈ రైతులు ప్రభుత్వ సాయం కోసం, ముఖ్యంగా ఈ దళారులు చేసిన మోసాన్ని నుంచి మమ్మల్ని గట్టెక్కియాలి, లేదంటే మా కుటుంబాలు ఆత్మహత్య శరణ్యం. ఎందుకంటే మేము అప్పులు చేసి ఎకరాకు 50 నుంచి 60 వేలకు పైగా మేము ఇక్కడ దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. తీరా 33 నెలల తర్వాత చూస్తే పంట దిగుబడి మొత్తం కూడా దెబ్బతినడంతో మా పరిస్థితి చాలా ఆగంగా ఉంది. దీన్ని పలుసార్లు కూడా మేము వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన స్పందన అయితే లేదని చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ నకిలీ విత్తనాలు, నకిలీ మందులు విషయంలో కూడా అధికారుల స్పందన అయితే అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా రైతుల కంటే కూడా వాళ్ళు దళారులకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అయితే వెంటనే స్పందించి ఈ దళారులని జరిగిన ఈ కంపెనీల ద్వారా జరిగిన ఈ నష్టాన్ని అయితే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన రైతులని ఆదుకోవాలని, కలెక్టర్ ముందుకు రావాలని, వెంటనే వీరి యొక్క సమస్యను తీర్చి వీరి అప్పుల కూబిలోంచి రక్షించాలని, ఇలాంటి కంపెనీలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులైతే కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, ములుగు.